కోర్ కమిటీ సభ్యుడిగా 1 or 2 మెంబర్ల ఆంతరంగికుడిగా ఆయనకున్నటువంటి ముద్ర. అవును. కాబట్టి సహజంగా విజయసాయిరెడ్డి గారి రాజీనామా కొంచెం ఆశ్చర్యం కలిగించేది. వైసీపీలో సంచలనంగానే అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. హ్మ్. అయితే 2, 3 అంశాలు. ఒకటి, విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసి ఉండొచ్చు. హ్మ్. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి ఏమి నేర్చుకోవాలి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. హ్మ్. ఫస్ట్ నేను అనుకుంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేకుండానే రాజీనామా చేసినాడంటే గత కొంతకాలంగా ఏదో అంతర్మదనం జరుగుతున్నట్టుగానే మనం చూడాలి. ఓకే. మామూలుగా రాజీనామా గాని ఇలాంటి నిర్ణయం తీసేటప్పుడు ముందు ఒకసారి కలవడం, మాట్లాడడం ఇవన్నీ కరుగుతాయి మామూలుగా. హ్మ్. కలిసి చెప్పలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసుకున్నారా ఇద్దరు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ గాని, విజయసాయి రెడ్డి గారు గాని, ఇంకా మనం యాక్టివ్ గా ఉండలేమని పరిస్థితి ఏమైనా వచ్చింది అనుకున్నాడా? ఏంటో హ్మ్. తెలియదు. మొత్తం మీద ఇది అనూహ్యంగా అనిపించినా ఆల్ ఆఫ్ సడన్ నిన్న మొన్న జరిగిన ఘటన అయితే కాదు. ఓకే. కొంతకాలం పాటు నడుగుతున్న విషయమే ఈ రోజు మెటీరియల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఓకే. దానికి మనకు బయటికి కనిపిస్తున్న అంతర్గత విషయాలు ఇంకేమున్నాయో మనకు తెలియదు గానీ, హ్మ్. గత అంటే ఇక రేపు ఎల్లుండి ఆయన వ్యవహరించే తీరు, ఇక్కడ ఈళ్ళు మాట్లాడే తీరు వాటిని బట్టి కొంత బయటికి రావచ్చు విషయాలు. హ్మ్. కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్న అంశం వరకే చూస్తున్నప్పుడు ఆఫ్టర్ ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి ప్రయారిటీ కొంత తగ్గుతుంది వైసీపీలో అనేది మనకు అర్థమవుతోంది. ఓకే. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఒకటి, కోర్ కమిటీలో ఉండడంతో పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. అవును. ఒక ఏరియాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. రెండోది పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. హ్మ్. ఈ రెండిటిని తగ్గిచ్చారు ఒక్కసారిగా. ఒకటి, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్‌గా విజయసాయిరెడ్డి గారు స్థానంలో సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చారు. అవును. నంబర్ 1. ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. మళ్ళీ లోక్‌సభ సభ్యుడు కూడా కాదు. హ్మ్. 2, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ ఇవ్వలేదు. మూడోది ఇంకోటి కూడా జరిగింది. ఆహ్, ఆయన అనుబంధ సంఘాలకంతా ఇన్ఛార్జిగా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు. హ్మ్. అంటే ఆయన ఏ కీ రోల్‌లు ఉన్నాడో అవి క్రమేణా తగ్గడం అనేది మనకు కనపడింది. ఓకే. దానికి అసంతృప్తి అయినాడని నేను అనను. మనకు ఆధారాలు లేవు. కానీ హ్మ్. ఇది మార్పు గదా! జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే ఉన్న కొంతమంది వ్యక్తుల్లో ఒకరుగా ఉన్న విజయసాయి రెడ్డికి మాత్రమే ఇది తగ్గడం హ్మ్. సహజంగా ఏమన్నా జరుగుతుందా అనే ఒక అభిప్రాయం అయితే ఎవరికైనా కలుగుతుంది. ఆ హ్మ్. తర్వాత కారణాలేమైనా మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అని ఇచ్చారు. బట్ ఏదైనప్పటికి కూడా గతంలో ఆయనకి ఏ ప్రయారిటీ ఉన్నాయో ఆ ప్రయారిటీ నుంచి అయితే కొంత తగ్గినాయి హ్మ్. అనేది పార్టీ పరంగా మనకు కనపడుతున్నది. ఆ ఓకే. తర్వాత ఆయన యాక్టివిటీ కూడా కొంత తగ్గింది. సహజంగా హ్మ్. బాధ్యతలు లేనప్పుడు యాక్టివిటీ కూడా ఉండదు కదా! తగ్గుతాయి. కొంత అది కనపడతా ఉంది. అంటే అదేమన్నా అసంతృప్తి ఆయనలో ఉందా? హ్మ్. మనం చూడాల్సిన అవసరం ఉంది. హ్మ్. కాబట్టి ఇంకేమన్నా ఆయనేమన్నా పార్టీ వ్యవహారాల్లో కొన్ని ఏమన్నా పార్టీ లైన్స్ ఏమన్నా దాటాడా? లేకపోతే పార్టీలో ఏమన్నా అంతర్గతంగా ఏమైనా సమస్యలున్నాయా? ఆయనతో ఇతరులకు ఏమైనా ఇవన్నీ కొంతకాలం తర్వాత తేలుతుంది. హ్మ్. ఏదైనప్పటికి కూడా ఆయన ఎళ్ళిపోతాడని అంచనాకి ఎవరు లేరు కానీ, హుహు. ముందున్నంత యాక్టివ్‌గా అవును. అవును. ఉండలేకపోతున్నాడనేది హ్మ్. క్లియర్‌గా హ్మ్. అర్థమవుతాం. ఈ హ్మ్. ఈ ఈ మార్పుల వల్ల అనేది నాకు ప్రాథమికంగా ఆయన వైపు నుంచి నాకు అనిపిస్తున్నట్టు అంశం. ఓకే. 2, ఆయన ట్వీట్ కూడా నేను చూసాను. హ్మ్. ఎక్స్‌లో స్పందించారు. దాంట్లో హ్మ్. వివాదాస్పదంగా ఏం మాట్లాడలేదు. చాలా కూల్‌గా నేను మాట్లాడాడు. హ్మ్. రాజీనామా చేశాడు. రెండోది, నేను రాజకీయాల నుంచి విత్‌డ్రా అవుతున్నాను అని చెప్పాడు. కానీ రాజకీయ పార్టీల్లో మనం చేసే నిర్ణయాలు బట్టే ఫలితాలుండవు. హ్మ్. మన ఇష్టాయిష్టాల నిమిత్తం లేకుండా కూడా ఫలితాలొస్తాయి. హ్మ్. ఉదాహరణకు ఆయన ట్విట్టర్‌లో నుంచే నేను మాట్లాడుతున్నా. ఆయనేం చెప్తాడు? హ్మ్. నా రాజకీయ ఎవరు ఒత్తిడి లేదు. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు కూడా మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఏంటి? గతంలో ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళ పైన వచ్చిన విమర్శలు ఏదో ప్యాకేజీకి లోనయ్యారు. తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం, లేదా డబ్బులు ఇవ్వడం జరిగిందని ప్రచారం జరిగింది. వైసీపీలో అయితే 50,00,00,000 ఏదో లెక్క చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తే జరిగే పనేంటో తెలుసా? ఈయనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇంకొక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. అవును. ఎందుకంటే ఈయన రాజీనామా చేస్తే ఇంకో 3, 4 ఏండ్లు ఉంటాడు. 3, 6 ఏండ్లు ఉంటారు. హ్మ్. ఆటోమేటిక్‌గా ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో? ఆటోమేటిక్‌గా డెఫినెట్‌లీ. తెలుగుదేశం హ్మ్. గెలుస్తుంది. హ్మ్. హ్మ్. కాబట్టి విజయసాయిరెడ్డి గారు రాజీనామా కారణంగా ఆయనకి ఇష్టం లేకపోతే తెలుగుదేశానికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చినట్టే. ఓకే. రాజకీయాల్లో ఇట్లుంటాయి. రాజకీయాల్లో నాకేం ఇష్టం లేదు, నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానికి కుదరదు. నా ప్రభావం వల్ల ఎవడికో ఒకడికి లాభమో, ఎవడికో ఒకడికి నష్టం జరుగుతుంది. హ్మ్. నీ పార్టీకున్న ఒక సీటు తగ్గడమే కాదు, నీ ప్రత్యర్థికున్న ఒక సీటు పెరుగుతుంది. హ్మ్. కాబట్టి ఇది ఆయన గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయంలో కొంచెం తొందరపడ్డాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లో వద్దనుకుంటే మౌనంగా ఉండిపోవచ్చు. హ్మ్. రాజ్యసభ ఏం పెద్ద యాక్టివ్ కాదు కదా! అవును. హ్మ్. రాజ్యసభ సమావేశాలకు హాజరై బ్రాడ్‌గా ఆలోచించుకుంటూ ఇంట్లో ఉండిపోవచ్చు యాక్టివ్‌గా లేకుండా. హ్మ్. అలా కాకుండా ఇలా వెళ్ళడం వల్ల ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశానికి ఒక సీట్ ఇచ్చినట్టే కదా! హ్మ్. పైపెచ్చు రాజకీయ రచ్చ జరుగుతుంది కదా! ఈ సమయంలో ఈ రాజీనామా చేశారని. అని విమర్శలైతే ఆయన కొంచెం ఈ విషయంలో అంటే ఆయన ఇంకొక రాజకీయ పార్టీకి ఎళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే ఇది తొందరపాటు చర్య కాదు. ఓకే.
ఆయన వైసీపీ పట్ల వ్యతిరేకత లేకుండా నా శేష జీవితాన్ని రాజకీయాలకు అతీతంగా అది వ్యాపారాలు కుటుంబం గడిపేస్తాను ఉమ్, అనే నిర్ణయం అయితే తీసుకుంటే మాత్రం ఈ తొందరపాటు ఉమ్, 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 లేదు ఇంక వైసీపీతో పని అయిపోయింది ఇంక మనం తెలుగుదేశం బీజేపీనో వెళ్ళిపోదాం అనుకుంటే ఈ రైట్ డెసిషన్. ఉమ్, నైతికంగా విలువ పోలా, నేను రాజకీయ విషయాల వరకు పరిమితం, ఉమ్, నైతికంగా కరెక్ట్ తప్ప. ఎందుకంటే రాజీనామా చేస్తే వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడే నేను వేరే పార్టీకి వెళ్ళను, రాజకీయాల్లో ఉండను, నాకు డబ్బులు అవసరం లేదు అని అని ఒక రకమైన అసన్యాసం అంటారు. ఉమ్. ఆ, అట్లాంటి చేయదలుచుకుంటే దానికి రాజీనామా ఎందుకు అంటాను. పార్టీకి చేసేసే లేదా గమ్మున అయిపోవచ్చు కదా, గమ్మున ఇంక నేను రాజకీయాల్లో ఉండను, ఉమ్, నాకు ప్రయారిటీ తగ్గింది, నా పరిస్థితి నేను గమ్మున ఇంట్లో కూర్చుంటానంటే రాజ్యసభ ఆటంకం ఏం కాదు కదా, ఉమ్, ఏం చేసినా రాజ్యసభలో ఉండొచ్చు కదా. కాబట్టి ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు మాట్లాడి ఇంకో ఫ్లోర్ నేను పెట్టేయండి, ఇంకా అయోధ్య రామరెడ్డి గారు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరినో ఒకరిని అవును, పెట్టేయండి, అవును, ఉమ్, నేను రెస్ట్ తీసుకుంటాను, నేను సైలెంట్ అయిపోతాను అంటే ఒప్పుకునేవాళ్ళు కదా, గౌరవప్రదంగా ఉండేది. ఉమ్, ఈ విషయంలో తొందరపడ్డారని నాకు అనిపించింది. ఉమ్, మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది, ఈ ఎపిసోడ్ నుంచి వైసీపీ కూడా కొన్ని నేర్చుకోవాలి. ఉమ్. ఇప్పుడు ఎంత రచ్చ జరుగుతుంది రేపటి నుంచి, ఇంకా దావోసు చాలా లోకేష్ గారికి పెద్దగా, అన్ని అవును, పక్కకు ఉమ్, పోతుంది, ఉమ్, పక్కకు పోయి అన్ని కలిసి మీరు అన్నట్టు కష్టకాలంలో పెద్ద చర్చ నడుస్తుంది. ఉమ్, ఈ చర్చ నడవడానికి కారణం ఏంటి? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ప్రధానమైన వ్యక్తులు అనుకునే వాళ్ళు ఎవరు ప్రజానాయకులు అయితే కాదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మెయిన్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ప్రజానాయకులు కాదు. కానీ ఎవరు పోయినా పెద్ద రాంతాంతం జరుగుతాం. లాజిక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తర్వాత వీళ్ళే పార్టీ అంటే అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు. ఇమీడియట్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు వైఎస్ఆర్సిపి, పబ్లిక్ లిమిటెడ్ కమిటీ, ఇది ప్రజాస్వామ్య పార్టీ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు పోయారు, ఇంకేమో అయిపోతుంది వైసీపీ, రేపు ఇంకొకరు పోయినారు, ఏమో అయిపోతుంది వైసీపీ. ఎందుకు వస్తుంది ఇట్లా చెడ్డ పేరు, ఎందుకు వస్తుంది అలజడి, ఎందుకు వస్తుందంటే జగన్ అంటే విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, XYZ ఒక 5-6 పేర్లే. జగన్ అంటే వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఎవరు పోయినా జగన్ అయిపోయినట్టు అనుకోరా సమాజం? ఇప్పుడు జగన్ నిజానికి వైసీపీలో జగనే వైసీపీ, వైసీపీ జగన్, మధ్యలో ఎవరు లేరు. కానీ అలాంటి జగన్ పవర్ఫుల్ క్యారెక్టర్ కి జగన్ అంటే రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకా 2-3 పేర్లు, వీళ్ళు తప్ప వైసీపీ ఇంకేమీ లేదు పార్టీ లీడర్షిప్ అని ముద్ర అయితే పడిందో, దీంట్లో ఎంత ప్రజానాయకుడు అయినా కాకపోయినా ఒకరు పోయినా కూడా ఇంకా అయిపోయింది వైసీపీ. ఈ చర్చ వస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో విశ్వాసం, ప్రజల్లో నమ్మకం, ఈ రెండు ఉన్నంత కాలం ఎవరు వెళ్ళిపోయినా వైసీపీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎవరు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఎవరు వెళ్ళిపోయిన పార్టీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎందుకంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. వైసీపీ ప్రాంతీయ పార్టీలు అట్లే ఉంటాయి. అయినా అలాంటి పార్టీలో ఎవరు వెళ్ళినా పెద్ద ప్రజానాయకులు కాకపోయినా, ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాకపోయినా ఇంకా అయిపోయింది వైసీపీ, ఇంకా అయిపోయింది వైసీపీ. ఎందుకు వస్తా ఉందంటే ఒక 2-3 తప్ప పార్టీలో ఇంకెవరు లేరు నిర్ణయాలు అనే భావన పార్టీలో ఉండడం వల్ల ఇట్లా చొచ్చి వస్తా ఉంది. అలా కాకుండా పార్టీ అంటే 3 కాదు, పార్టీ అంటే 100 మంది, పార్టీ అంటే అందరూ, జగనే పార్టీ, పార్టీయే జగన్, వాళ్ళు